అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత మార్పులు అంటే అభ్యర్థుల మార్పులు చాలా జిల్లాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈవెన్ ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలో కూడా శ్రేణులు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. బాపట్ల జిల్లాలో అద్దంకిలో మార్పుని ఎవరో యాక్సెప్ట్ చేయట్లా, రేపల్లెలో మార్పుని ఎవరో యాక్సెప్ట్ చేయట్లా. ఈవెన్ పరుచూరులోనూ చీరాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నారు. ఇలా బాపట్ల జిల్లా మొత్తం ఇలా అయిపోతే అటు ఒంగోలు, ప్రకాశం జిల్లాలో కూడా కొండెపి కానీ, ఎర్రగొండపాలెంలో కానీ, దర్శి, మార్కాపురం ఈ నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించిన రకరకాల చర్చలు ఆ శ్రేణుల్ని కలవరపరుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటువైపు ఆ మార్పిడి, వైసీపీలో సీట్లు మార్పు అనే తాకిడి కాకినాడ జిల్లాకు, రాయలసీమ జిల్లాలకు కూడా పాకింది. కాకినాడ జిల్లాలో ఒక 4 సీట్లు మారుస్తారనే టాక్ ఉంది. 4 అంటే 5 సీట్లు అంటే ఆల్మోస్ట్ ప్రక్షాళన చేస్తారనే టాక్ ఉంది. ఒక్క కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు గారికి తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలు కూడా మారుస్తారు అనే టాకు కాకినాడ పార్లమెంటు పరిధిలో ఎక్కువగా వినిపిస్తోంది. పెద్దాపురంలో ప్రజెంట్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. ఇన్ఛార్జ్ గారిని కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ శ్రేణులు అయితే మార్చాలి, ఇన్ఛార్జిని మార్చాలి అని చెప్పి పార్టీ పెద్దలను తరచూ కలుస్తున్నారు. తుని మార్చే అవకాశం లేదు. తుని మాత్రం ఆయన రాజాగారే, దాడిశెట్టి రాజాగారే ఉంటారు. సో ఈ 3 నియోజకవర్గాలు తప్ప కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఆయన్ను అనపర్తి పంపిస్తే ఎలా ఉంటుంది అనేది పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. కాకపోతే కాకినాడ సిటీలో ద్వారంపూడి గారే స్ట్రాంగ్, అంతకుమించి వేరే క్యాండిడేట్ బీసీలకు ఇవ్వాలనే ఆలోచన అయితే ఉందంట. సో మేబీ ఇది ఎంతవరకు మారుస్తారో చూడాలి. ఇక పిఠాపురం ఖచ్చితంగా మార్పు ఉండే సీటు అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి వంగా గీత గారు, ప్రజెంట్ ఎంపీ వంగా గీత గారికి సీట్ ఇస్తారనే టాక్ అయితే ఉంది. ఇక జగ్గంపేట జ్యోతుల చంటిబాబు గారు ఉన్నారు కదా, చంటిబాబు గారిని పక్కన పెట్టి ఆ స్థానంలో తోట నరసింహ గారికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది అనే ఒక టాక్ అయితే బాగా వినిపిస్తోంది. అలాగే పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి స్థానంలో అదే కుటుంబానికి చెందిన, పర్వత ఫ్యామిలీకి చెందిన జానకి గారికి సీట్ ఇస్తారు అనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇలా ఈ అంటే కాకినాడ పార్లమెంట్ లిమిట్స్లో కాకినాడ జిల్లాలో తుని, కాకినాడ రూరల్ తప్ప మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో కూడా మార్చే ఆలోచనలు, ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అయితే కాకినాడ సిటీ ఒక్కటే డౌట్. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కావాల్సిన వ్యక్తి, దగ్గర వ్యక్తి. కాబట్టి ఆయన్ను మార్చే అవకాశం ఉండకపోవచ్చు. ఆయన ఎస్ నేను వేరే చోట కంటెస్ట్ చేస్తానని అనుకుంటే తప్ప ఆయన్ను మార్చే సాహసం అయితే పార్టీ పెద్దలు చేయబోరు. అయితే ఈ మార్పులు కాకినాడ సిటీలో ప్రత్యర్థులకు ఊపిచ్చాయి. యాక్చువల్లీ కాకినాడ పార్లమెంటు మొత్తం కూడా జనసేన, టీడీపీ పొత్తు ప్రభావం ఎక్కువ. ఆ 2 పార్టీలు పొత్తులో కరెక్ట్గా పనిచేస్తే ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఒక్క తుని తప్ప మిగిలిన అన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఈ టీడీపీ, జనసేన శ్రేణులు కనుక పకడ్బందీగా పనిచేసుకోగలిగితే. అయితే అవి తెలుసుకొనే వైసీపీలో కూడా ఈ మార్పులు చేస్తున్నారు. స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇప్పుడు పిఠాపురం ఈ ఎంపీగా ఉన్న వంగా గీత గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆమె స్ట్రాంగ్ క్యాండిడేట్ అవుతారు. పోటీ కష్టంగా, హోరాహోరీగానే ఉంటుంది. అలాగే పత్తిపాడు జానకి గారు కొత్త ఫేస్ కాబట్టి కొంచెం హోరాహోరీగా వద్దంటున్నారు. అలాగే తోట నరసింహం గారు జగ్గంపేట వస్తే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆయనకు పర్సనల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి, ముద్రగడ గారు కూడా ఎలాగ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ సీట్ కూడా సేఫ్ అంటున్నారు. ఇలా వైసీపీ లెక్కలు వైసీపీకి ఉన్నాయి. కానీ టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం గట్టిగా కరెక్ట్గా పనిచేస్తే తుని తప్ప మిగిలినవన్నీ కూడా గెలిచే అవకాశం ఉంది అని అయితే ఈ టీడీపీ, జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయన్నమాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత మార్పులు కాకినాడ జిల్లాలో కొంతమంది నాయకుల్ని పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు అంటే కాస్త గుర్తుపెట్టుకోవచ్చు. ఈ జిల్లాలో కొన్ని రోజుల్లో, మేబీ ఒక 4-5 రోజుల్లో కొన్ని మార్పులకు సంబంధించిన అంశాలు బయటకు వచ్చిన వెంటనే 2 కీలక నాయకులు పార్టీ మారే అవకాశం కూడా ఉంది. వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. సో అందుకే ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కాస్త వైసీపీకి, అధికార పార్టీకి తిప్పలు తప్పకపోవచ్చు. థ్యాంక్ యూ.